ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. రీసెంట్‌గా ఒక న్యూస్ ఫ్లాష్ అవుతుంది. 23 లక్షలకే యూఏఈ గోల్డెన్ వీసా. ఇది నిజమేనా? లేకపోతే మార్కెటింగ్ గిమ్మికా? అసలు యూఏఈలో లాంగ్ టర్మ్ రెసిడెన్స్ ఉండాలంటే 23 లక్షలు కడితే గోల్డెన్ వీసా ఇస్తున్నారా? ఏంటి దీని గురించి అనేది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్గా మనం చూద్దాం. జనరల్గా ఏం జరుగుతుంది, గోల్డెన్ వీసా యాక్చువల్గా యూఏఈలో రెసిడెన్స్ అవ్వాలంటే మినిమం 1 సిఆర్ నుంచి 4 సిఆర్ అవుతుంది. ఎవరెవరికంటే ఒక ప్రొఫెషనల్స్కి ఫర్ లాంగ్ టర్మ్ వీసా కావాలి అంటే ఒక 11 lakhs శాలరీ సర్టిఫికేట్ ఉన్న ప్రొఫెషనల్స్. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ యూఏఈ ఏం చెప్తుందంటే ఈ 4 కేటగిరీస్ వాళ్ళని ఇన్వైట్ చేస్తుంది, కెన్ అప్లై ఫర్ గోల్డెన్ వీసా. బిజినెస్ ఇన్వెస్టర్స్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్, ఎంటర్ప్రినర్స్ అండ్ అవుట్స్టాండింగ్ స్పెషలైజ్డ్ టాలెంట్స్. వాళ్ళు ఎవరంటే ఇంక్లూడింగ్ డాక్టర్స్ కానీ, సైంటిస్ట్ కానీ, అవుట్స్టాండింగ్ స్టూడెంట్స్, అలాగే హ్యూమనిటేరియన్ పాయినియర్స్, అలాగే ఫ్రంట్ లైన్ హీరోస్, వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. యూఏఈలో రెసిడెన్స్ స్టేటస్ ఒక లాంగ్ టర్మ్ సిటిజన్షిప్ కోసం 23 lakhs అనేది మినిమం. ఇది చాలా ఇండియన్స్ని అట్రాక్ట్ చేస్తుంది. ఇది నిజమేనా అంటే వీళ్ళు అంతకుముందు ఇది కొత్తగా తీసుకొచ్చింది ఏం కాదు. ఇదేంటంటే ఈ నామినేషన్ బేస్డ్ వీసా అంటున్నారు. నామినేషన్ బేస్డ్ వీసా ఆల్రెడీ రీబ్రాండింగ్ అండ్ ఫార్మలైజేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ప్రాక్టీసెసే, కొత్తగా వచ్చింది కాదు. ఓల్డ్ వైన్ న్యూ బాటిల్లో అన్నట్టు చెప్తున్నారు. ఈ నామినేషన్ బేస్డ్ వీసా అనేది మనకి చూడటానికి డిఫరెంట్గా ఉంటుంది, కానీ ఇట్ యాక్చువల్లీ రీబ్రాండింగ్, ఫార్మలైజేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ప్రాక్టీసెస్ అనేది అంటున్నారు. ఏంటంటే యూఎస్లో లాంగ్ ఆపరేషన్ నామినేషన్ సిస్టమ్ అనేది ఉండేది. అదేంటంటే ఇండివిజువల్స్, ఎంటర్ప్రినర్స్ కానీ, ప్రొఫెషనల్స్ కానీ, సైంటిస్ట్ కానీ, క్రియేటివ్స్, ఇన్నోవేటివ్స్ వీళ్ళందరూ ఏంటంటే ఒక లాంగ్ టర్మ్ రెసిడెన్స్ కోసం గవర్నమెంట్కి అప్లై చేసుకునేవాళ్ళు. సో దాన్ని ఏంటంటే త్రూ నామినేషన్ అనేది ద్వారా వచ్చేది. సో ఇక్కడ ఈ స్ట్రక్చర్ని ఇక్కడ ఇప్పుడు వైడ్ స్ప్రెడ్ చేస్తున్నారు. సో దీనిలో ఏం జరుగుతుందంటే ఈ ఐసీపీ పోర్టల్ అని ఉంది, దానిలో వీళ్ళ యొక్క న్యూ లాంచ్ అనే కాలం ఉంది, దానిలో చూసుకోవచ్చు. అలాగే ఈ నామినేషన్ ప్రాసెస్ మెయిన్ స్ట్రీమ్ లాగానే ఇవి కూడా విజిబుల్, ఎస్పెషల్లీ ఇండియన్ ప్రొఫెషనల్స్కి, బిజినెస్ ఓనర్స్కి, వీళ్ళందరికీ కూడా చాలా యూజ్ అవుతుంది అంటున్నారు. కాకపోతే ఇన్ ద పాస్ట్లో ఏంటంటే ఇది అది వరకు ఒక న్యూ ఇన్నోవేటివ్గా ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఈ పారామీటర్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయన్నాడు. అంటే ఇప్పుడు పారామీటర్స్ ఎమర్జింగ్ ఫర్ డిఫరెంట్ కేటగిరీస్, మళ్ళీ మినిమం శాలరీ బ్రాకెట్స్లో కానీ, అలాగే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్స్ తక్కువ ఉండే. ఇప్పుడు ఈ 23 lakhs అంటే వేజెస్, మామూలు కార్మికులు కానీ వీళ్ళకి మేజర్గా కేటగిరీ అంటే హై హెచ్ఎన్ఎస్ వాళ్ళకి కాకుండా ఈ యొక్క లేబర్స్ కానీ, ఈ ఎలిజిబుల్గా ఇలా శాలరీ బ్రాకెట్స్ మినిమం ఉండేవాళ్ళు, అలాగే మినిమం అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకునేవాళ్ళు, నేషనల్ లెవెల్ అచీవ్మెంట్స్ ఏమైనా చేసిన వాళ్ళు, వీళ్ళందరికీ ఏంటంటే ఈ యొక్క ఆథరైజేషన్ ఎంటిటీస్ కానీ, లోకల్ స్పాన్సర్స్ కానీ వీళ్ళు ఇస్తుంటారు. దీన్ని ఇప్పుడు ఈ రూట్ని ఏంటంటే హైలైట్ చేసి టోటల్గా అందరికీ కూడా ఈ యొక్క 23 lakhsకి గోల్డ్ వీసా ఇస్తున్నామని చెప్తున్నారు. దీనికి మేజర్గా ఏంటంటే అంతకుముందు మనకి ట్రంప్ గారు చెప్పినట్టు అమెరికాలో కూడా గోల్డ్ వీసా అనేది అమెరికా పౌరసత్వం కావాలనుకునే వాళ్ళకి గోల్డ్ వీసా ఇస్తాము అనేది ఆయన చేసిన స్ట్రాటజీకి నెక్స్ట్ స్టెప్ కింద యూఏఈ కూడా, ఈ కంట్రీస్ కూడా గోల్డ్ వీసాస్ ఇస్తున్నారు. ఈ ప్రాసెస్ టు అప్లై నామినేషన్ బేస్డ్ వీసా ఏంటంటే ఒక బ్యాక్గ్రౌండ్ చెక్ అయితే ఉంటుంది ఈ గోల్డెన్ వీసాలో, అప్లికేషన్ ప్రొసీజరు వీళ్ళందరికీ కూడా. సో అదొకటి. అలాగే తర్వాత ఏంటంటే ఈ బిజినెస్ ఎస్టేట్ కానీ, ఫారినర్స్ కానీ ఇప్పుడు యూఏఈలో తీసుకుంటే దాదాపు 4,660 కోట్లు ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఈ లార్జ్ అమౌంట్ ఉంది కాబట్టి యూఏఈకి ఈ గోల్డెన్ వీసా అప్లై చేసుకుని ఇంకా ఎడిషనల్గా కంట్రీ గ్రోత్కి వాళ్ళు యూజ్ చేస్తున్నారు ఇది. సో ఇది మేజర్గా యూఏఈ గోల్డెన్ వీసా సంబంధించి. సో మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే ఈ యూఏఈ వెబ్సైట్కి వెళ్ళి చూడండి, గోల్డెన్ వీసా ఆప్షన్ కాలంలో మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకోండి. అలాగే ఎవరినైనా కాంటాక్ట్ చేయాలి అంటే ఇక్కడ మీరు గూగుల్కి వెళ్ళి యూఏఈ ఎంబసీ కానీ, యూఏఈ హెల్ప్ లైన్ కానీ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.